క్షమాపణ అత్యంత అందమైన పదం, కర్ణప్రియమైన పదం. కానీ ఈ క్షమాపణ ఎప్పుడు ఎలా ఉపయోగించాలో అనే విషయాన్ని తెలుసుకోవటం చాలా అవసరం. ఒకవేళ మీరు ఏదైనా అపరాధం చేస్తే, అలాగే మీరు క్షమాపణ అడగకపోతే, క్షమాపణ యాచించకపోతే, క్షమాపణ ఉపేక్షిస్తే వాటి వల్ల మీకు హాని కలుగుతుంది. ఎలా? క్షమాపణ అనేది అడగకపోతే లోపల అహంకారం నిద్రలేస్తుంది. అహంకారం మనకు హాని చేస్తూనే ఉంటుంది. 2, ఒకవేళ ఎవరైనా అపరాధం చేసి మిమ్మల్ని క్షమాపణ అడగకపోతే మీరు క్షమించకండి. క్షమాపణ అత్యంత అమూల్యమైనది. అడగకుండానే ఎవరైనా క్షమిస్తే అది మంచిది కాదు. 3, ఒకవేళ ఎవరైనా మీతో చెడుగా ప్రవర్తించినా, ఏదైనా అపరాధం చేసినా, వాళ్ళు మిమ్మల్ని క్షమాపణ అడిగితే అప్పుడు వాళ్ళని మీరు క్షమించండి. దానివల్ల మీ లోపలున్న కరుణ నిద్రలేస్తుంది, ప్రేమ మేల్కొంటుంది, అలాగే శుభం జరుగుతుంది. 4, ఒకవేళ మీరు ఎవరికైనా అపరాధం చేస్తే క్షమాపణ తప్పకుండా అడగాలి. దానివల్ల మీకే లాభం ఉంటుంది. మీ ఎదుటి వ్యక్తి మిమ్మల్ని క్షమించినా క్షమించకపోయినా మీ లోపల అహంకారం క్షీణించిపోతుంది. అలాగే ఈ మనసు ఇంకా చాలా నిర్మలమవుతుంది. ఈ క్షమాపణ అత్యంత అమూల్యమైనది. చాలా ఆలోచించి ఉపయోగించండి.